నాయకులు ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు విస్తుపోయే విధంగా మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలని, కృష్ణా పరివాహక ప్రాంతం కూడా కోనసీమ కావాలని వైఎస్ ప్రణాళికలు రచించారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విజన్తోనే తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పాలమూరు జిల్లా రైతుల నోట్లో మట్టి కొట్టింది తెలంగాణ మంత్రులేనని వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ అన్నారు. చెప్పడం జరిగింది. దీనిని కూడా ఆయన మరి పువ్వాడ అజయ్ గారు ఏబడి నుంచి వచ్చిండ్రు, ఓనమాలు ఎక్కడే దిద్దిర్రు, వైఎస్ఆర్లోనే దిద్దిండ్రు అనుకుంటా ఓనమాలు నాకు తెలిసినంత వరకు. మాట్లాడే ముందు వెనక ముందు చూసి మాట్లాడి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర జరిగేటువంటి ప్రాజెక్టుల విషయంలో చిత్తశుద్ధి చాటండి. ప్రజలకి నీళ్లు ఏ విధంగా అందించాలి, ప్రజల యొక్క కష్టాలు ఏ విధంగా తీర్చాలి అన్న దానిపైన మీ జాస ఉంటే సోయింటే బాగుంటుందని గుర్తు చేస్తూ, దీనితో పాటు ఇంకొకటి, వైఎస్ఆర్ గారిని జల దొంగని మాట్లాడేటువంటి వాళ్ళకి వైఎస్ఆర్ రాజనీతజ్ఞుడు అని చెప్పేసి ఈ పెద్ద ఆయన అందరు గుర్తుపడతారు. సలహాదారుగా ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నటువంటి ప్రాజెక్టుల పట్ల ముందు చూపుతో ఆయన చేసినటువంటి ఈ గొప్పతనాన్ని ఆనాడు ఆయన ప్రచురించినటువంటి విషయం. మరి ఇవి కళ్ళకు కనబడతలేవని అడుగుతున్నా. ఆనాడు క్లాసులు ఈయనతో నిన్నటువంటి వాళ్ళకి సోయి మర్చిపోయిందని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారే అన్నీ కదా, ఆయనే ఇంజనీరు, ఆయనే అటెండరు, ఆయనే పెదపాలేరు, ఆయనే రైతు, అన్నీ ఆయనే, అన్ని అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కదా. మరి ఇవన్నీ సోయి తప్పినాడా ఇవ్వాలని అడుగుతున్నాను. మీకు కావాలంటే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా ఉంది నా దగ్గర. విద్యాసాగర్ గారు మాట్లాడినటువంటి విజువల్ వీడియో కూడా ఉంది. మీడియా సోదరులు దయచేసి మీరు ఇది తీసుకోవడమే కాకుండా ప్లే చేయండి, మమ్మల్ని కూడా చూపండి, మా వర్షన్ కూడా ఇవ్వండి అని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మొన్న తీసుకున్నటువంటి దాంట్లో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడింది, శ్రీనివాస్ గౌడ్ మాట్లాడిన దానిపైన మొన్న ఇచ్చిన కౌంటర్లో మర్నాడు ప్రింట్ మీడియాలో ఎక్కడా కూడా ఒక ముక్క కూడా రాలేదు. కాబట్టి దయచేసి ఒక రెండు పేపర్లు తప్ప దయచేసి దీన్ని క్యారీ చేయండి. ఎందుకంటే వైఎస్ఆర్ అనేటువంటి వ్యక్తి ప్రతి పేదవాడి గుండెలో ఉన్నాడు, ప్రతి పేదవాడి యొక్క జీవితంలో ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా చనిపోయినా కూడా ఆయన చేసినటువంటి పనితనం అన్నది, అతను బతికించినటువంటి జీవన విధానం, తను ఇచ్చినటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉన్నది, ప్రతి కుటుంబంలో ఉన్నది. కాబట్టి నేను ఇంత గట్టిగా ఇంత స్ట్రాంగ్గా మీకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తున్నా. 2009లో 2004లో కాంగ్రెస్తో పొత్తున్నారు. ఆ రోజు వైఎస్ఆర్ పుణ్యంలోనే పొత్తులో ఉన్నారు. మీ యొక్క పొట్ట గడిచింది, మంత్రి పదవులు వచ్చినాయి, కొనసాగించారు. తర్వాత 2009లో కూడా మీరు టీడీపీతో పొత్తులో పోతే మీకు వచ్చినటువంటి గెలిచినటువంటి సీట్లు పట్టుమని 10 సీట్లు మీరు గెలిచారు. ఆనాడు 50 సీట్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 50 సీట్లు గెలిచారు. అంటే ఆ ప్రజల్లో లేకపోతే అన్ని సీట్లు ఇచ్చారా ప్రజలు? ఆలోచన చేయండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రజల్ని తప్పుదారు పట్టించే పనిలో మీరు అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవ్వాలి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి ఏ ఒక్క చిన్న మాట మీరు మాట్లాడినా కూడా ఊరుకున్న ప్రసక్తి లేదు. మాట్లాడే స్థాయి మీద కాదంటాను. ఇప్పుడు మంత్రులుగా ఉన్నట్టు ఒక ఆయనకు నాలుకనే తిరగదు, ఒక ఆయన టీఎంసీలు అంటే కూడా తెలియదు, ఇంకొక ఆయనకు అసలు ఆ అంటే ఊ రాదు, ఊ అంటే ఆ రాదు. వీళ్ళందరూ కూడా మాట్లాడి ప్రశ్నిస్తున్నాం మేము, కొట్లాడుతున్నాం మేము అని నటించడం ఎందుకు? మీరు బానిసలనే మంత్రి పదవులు ఇచ్చిండు ఆయన. మీరు ఏదో పనిమంతులని మీకు మంత్రి పదవులు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారికి కావాల్సిందల్లా దొరకు కావాల్సిందప్పుడు కూడా దొర నీ బాంచన అన్నటోడే కావాలా, గట్లంటోళ్ళకే ఇచ్చినారు ఇవాళ. కాబట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచన చేసుకొని మాట్లాడండి. ఆత్మ పరిశీలన లేకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే మాత్రం ఊరుకునలేదు, ఖబర్దార్ అని తెలియజేస్తున్నాం. అంతకన్నా ఇంపార్టెంట్ ఇవాళ ఈ సందర్భంలోనే ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి మీరు? షర్మిలమ్మ గారు 8వ తారీఖు నాడు పార్టీ పెట్టబోతుంది కాబట్టి సహించలేనటువంటి మీరు, ఆమె వస్తుంది అంటే విగ్రహం చూస్తేనే మీరు కూసాలు కదిలేట్టుగా చేస్తున్నారు. ఇవాళ ఇది ఓసుకుంటున్నారు లావులలో. ఇక మరి పార్టీ పెట్టి జనాలకి ఇంకా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళిపోతే మీరు ఉండరు, మీ ఉనికుంటామని భయపడుతున్నారా? అందుకే ముందుగానే డిమోరల్ చేయడం కోసము ఆమె ఇంకో రకంగా అని చెప్పేసి ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి వీడియోస్ చూసాం, ఫేక్ వీడియోస్ కూడా. కాబట్టి 1కి 4 సార్లు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా, మీరు ఎవరు మాట్లాడినా బాధ్యతాయుతంగా మాట్లాడండి, బాధ్యత రహితంగా కాదు. మీరు ఒక మంత్రి హోదాలో మంత్రి పదవుల్లో ఉన్నారు కాబట్టి బాధ్యతాయుతంగా మాట్లాడండి. తప్పకుండా మేము సమాధానం చెప్తాం దానికి.
కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఇష్టం ఉన్నట్టుగా అవాకులు చవాకులు పేల్చి మీ నోటికి ఏమొస్తుంది మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. సెంటిమెంటు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటే అది అయిపోయింది. ఆ శకం ముగిసిపోయింది. మీరు ఎంత రెచ్చగొట్టినా ప్రజలు రెచ్చిపోరు. మీరు నిజంగానే వాదాన్ని రెచ్చగొట్టాలని మీరు అనుకుంటే ఇవాళ మీరు ఎవరితో అంటగాగుతున్నారు? అడుగుతున్నా. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మిమ్మల్ని ఎవరు కాపాడినరు? ఆలోచన చేయండి.